వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. చేసిన పాపం ఊరికే పోతుందా అన్నట్టు తిరిగి కృష్ణా జలాల రూపంలో కేసీఆర్ చేసిన తప్పులు ఇప్పుడు చర్చల్లోకి వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీరు తరలించి వ్యవసాయాన్ని, విద్యుత్ ఉత్పత్తిని గాడి తప్పించారన్నారు. చెట్టు పెరిగింది కానీ కాయలు పండలేదు అనేట్టుగా కేసీఆర్ పాలనలో కాలం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తవలేదని, లక్షల కోట్లు ఖర్చైనా సాగునీటికి న్యాయం జరగలేదని విమర్శించారు. చివరికి తప్పు చేసింది ఒకరు కానీ శాపం మాత్రం ప్రజలకే అన్నట్టు పరిస్థితులు మారిపోయాయని అన్నారు. పాలమూరు ప్రజలకు శాశ్వత నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు బయట పెడితేనే నిజమైన ప్రజాస్వామ్యం ఉండగలదని, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చర్చకే సిద్ధమని ప్రకటిస్తూ గుడిలో కాకుండా గుడిసెలో దేవుడు ఉంటాడు అన్నట్టు రాజకీయ నేతల సంభాషణ ప్రజలకు తెలిసేలాగా చట్టసభల్లో చర్చ జరగాలన్న సంకేతం రేవంత్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనంగా మారాయని ఆయన ఆరోపించారు. ప్రజాభవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఒక్కో తప్పుకు ఒక్కో కొరడా దెబ్బ అనేలా కేసీఆర్కు 100 కొరడా దెబ్బలు తగ్గించాలి అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం విమర్శ మాత్రమే కాకుండా బలమైన రాజకీయ వ్యూహంగా మారింది. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు రేవంత్ తీవ్ర స్వరంతో తన వాదనను ప్రదర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీటిని తరలించడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నిర్వీర్యం అవుతాయని చెప్పి బేసిన్లు లేవు అనే నెపంతో కేసీఆర్ పట్టింపులు పట్టారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అదే సమయంలో రంగారెడ్డి జిల్లాలో ఆయకట్టును తొలగించి నల్లగొండ, రంగారెడ్డి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. గతంలో 93,000 రూపాయల ఖర్చుతో నీళ్లు అందించిన ప్రాజెక్టును కేసీఆర్ 11.5 లక్షల కోట్ల ఖర్చు పెట్టి ప్రయోజనం లేకుండా చేశాడని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తయిందా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం నీటి, ఆర్థిక శాఖలన్నింటినీ హస్తగతం చేసుకున్నప్పటికీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదని, బీఆర్ఎస్ పాలన తెలంగాణ సాగునీటి వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇదంతా వితండవాదపు రాజకీయాలే మిగిలాయి అంటూ ఆయా నేతలపై విరుచుకుపడ్డారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్కు లేదని ఘాటుగా వ్యాఖ్యానించిన సీఎం రేవంత్, పాలమూరు ప్రాంతానికి తొలుత నీరు తరలించి ఉంటే పరిస్థితి మారేదని పేర్కొన్నారు. చిన్నారెడ్డి చేసిన ప్రశ్నలకు కేసీఆర్ అవమానకరంగా స్పందించారని గుర్తు చేశారు. పాలమూరు ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ఘనత కేసీఆర్దే అని విమర్శించారు. కేసీఆర్తో చర్చించేందుకు ఎక్కడైనా సిద్ధమన్న రేవంత్, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెట్టుకుందామని, అవసరమైతే తానే వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ చర్చకు కేసీఆర్ కూడా రావాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల స్థాయిలో జరిగే చర్చలే నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమని వ్యాఖ్యానించారు. పబ్బులు, క్లబ్బులు కాకుండా ప్రజల సమస్యలపై చర్చించాల్సిన అవసరాన్ని ఆయన ఈ మాటలతో ఎత్తిచూపారు. ఏపీ సీఎం చంద్రబాబు వరద జలాలను తీసుకెళ్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్, వరద జలాలపై కూడా రాష్ట్రాలకు హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం కూలిపోవడం వల్లే ఇప్పుడు వరద జలాలపై కోరిక కలుగుతుందని విమర్శించారు. ముందుగా మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నీటి హక్కులపై మాట్లాడండి అనే నినాదమైన కానీ ఘాటైన స్పందనతో తెలంగాణ హక్కులపై తన ప్రభుత్వం రాజీ పడదని హితవుగా తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి.
సార్, ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టుగా తెచ్చుకున్న తెలంగాణకు సంబంధించి నీటిని ఏమాత్రం తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి గోదావరి జలాల్ని అప్పజెప్పారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేశాడు అన్నట్టుగా రేవంత్ మాట్లాడిన మాటలు. దీనికి చర్చకు కూడా కావాలి అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వస్తాను అని చెప్పేసి చెప్పడం. మొన్న ఏమంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చర్చకి రావాలి, ఎవరైనా సిద్ధమే అన్నాడు. ఈరోజు ఏమంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కైనా వస్తాము, చర్చకి సిద్ధము అని చెప్పేసి రేవంత్ ఏదైతే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి చర్చకి కేసీఆర్ రావాలి అని కోరడం కూడా జరిగింది. సో ఈ ఈ వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమస్య. నీరు, అదేవిధంగా కృష్ణా జలాలు లేదా గోదావరి జలాలు పంపడం అనేటువంటిది ఒక సీరియస్ సమస్య. ఈ సీరియస్ సమస్యను కామెడీగా ముఖ్యమంత్రి అదేవిధంగా కేటీఆర్ కామెడీగా వ్యవహరించడం అనేటువంటిది నిజంగా తెలంగాణ ప్రజానీకం సహించాల్సినటువంటి అంశం కాదనేది నా అభిప్రాయం. తెలంగాణకి అన్యాయం జరిగిన లేదా భవిష్యత్తులో న్యాయం జరగాలన్నా కానీ దీని మీద ఇలాంటి సవాళ్ళు, అడ్డు సవాళ్ళు, అదేవిధంగా చీప్ టాక్టిక్స్ అనేటువంటిది ఇద్దరికీ మంచిది కాదనేది కూడా మరోసారి నేను చెప్పదలుచుకుంటాను. రేవంత్ రెడ్డి గారు చట్టసభల్లో కానీ లేదా బయట కానీ చర్చకు సిద్ధం అని చెప్పేసి ఆయన చెప్పడమే తప్పు. చట్టసభల వరకు మేము చర్చకు సిద్ధము అంటే ఒక అర్థం ఉండేది. అలా కాకుండా మేము మా కార్యకర్తలను తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్పిన దాన్ని అవకాశంగా తీసుకొని కేటీఆర్ అయితే ప్రెస్ క్లబ్కు రండి అని చెప్పేసి ఒక డేటు, సమయం కూడా నిర్ణయించారు. దానికి మరి ముఖ్యమంత్రి స్పందించలేదు. పోయింది, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారు క్లబ్బులు, పబ్బులు అది కాదు, కావాలంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వస్తానని చెప్పేసి ఆయన ఒక సవాల్ ఇస్తాడు. మరి ప్రెస్ క్లబ్కు రానటువంటి వ్యక్తి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఎలా వెళ్తారు? ఇది కదా సమస్య. ఎర్రవల్లి ఫామ్ హౌస్ అనేటువంటిది ఒక ప్రైవేటు సంస్థ లేదా ప్రైవేటు సంబంధించినటువంటి భవనము, లేకపోతే మరొకటి. అదే దాంతో పోల్చుకున్నట్లయితే ప్రెస్ క్లబ్ అనేటువంటిది ఒక బహిరంగ స్థలం. మరి దీనికి రావడానికి సిద్ధపడినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను ఎర్రవల్లికి వస్తాను, కేసీఆర్ రావాలి అనేటువంటి మళ్ళా ఒక సవాళ్ళు విసరడం ద్వారా జనాన్ని పిచ్చివాళ్ళలాగా చూస్తున్నారు ఈ రెండు పార్టీల వాళ్ళు, ఇద్దరు నాయకులు అనేది స్పష్టంగా కనిపిస్తాం. అందుకని ఇలాంటి టాక్టిక్స్ తోటి మీడియాలో పేరు రావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వార్తలు వేయించుకోవచ్చు, కార్యకర్తలకి లేకపోతే అభిమానుడికి కిక్కెక్కించవచ్చు, కానీ అసలు సమస్య పరిష్కారం అయ్యేటువంటిది కాదు. అందుకని ఇద్దరికి, రెండు పార్టీల వాళ్ళకి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే గడిచినటువంటి కొద్ది రోజులుగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రైవేటు స్థలాలు, అది క్లబ్లు కావచ్చు, పబ్బులు కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు, ఇవి చర్చా వేదికలు కాదు. చట్టసభలే సరైనటువంటి చర్చా వేదికలు. అందువలన అసెంబ్లీ సమావేశాలని కావాలంటే ప్రత్యేకంగా జరపండి. మీకు అంత సీరియస్నెస్ ఉంటే జరపమని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కోరొచ్చు. లేదా తక్షణమే చర్చించాల్సినటువంటి అవసరం ఉందనుకుంటే 1 రోజు 2 రోజుల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టడానికి కూడా ప్రభుత్వం చొరవ చూపితే అదేమి అసాధ్యమైనటువంటి విషయం ఏమీ కాదు. అందువలన అదేమీ లేకుండా, దాని గురించి ఏమీ లేకుండా ఈ విధంగా ఒకరు ప్రెస్ క్లబ్ అని, ఒకరు ఫామ్ హౌస్ అని తమాషాగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది తప్ప సీరియస్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సార్, కోటేశ్వరరావు గారు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయింది. దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నీటి వాటా ఉందో అదే వాటా తెలంగాణకు వస్తుంది. ఆ వాటా కంటే కూడా తక్కువ పర్సంటేజ్ వాటర్ని తెలంగాణ వాడుకుంటుంది. కారణం ఏంటి? ఎందుకు అనంటే ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల మీద నీరు మాకు రావట్లేదు అనే అంశం మీదనే తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం జరిగింది. తెలంగాణ వచ్చిన ఇన్ని సంవత్సరాలకు కూడా ఎందుకు తెలంగాణకి ఇంకా అన్యాయం జరుగుతుంది నీటి విషయంలో?
ఇప్పుడు మనం కావేరీ జలాల వివాదం గురించి కర్ణాటక, తమిళనాడు మధ్య జరుగుతున్నటువంటి వివాదం మనకు తెలిసింది. అది ఎప్పుడు ప్రారంభమైంది? మన స్వాతంత్ర ఉద్యమానికి ముందు నిర్మించినటువంటి ప్రాజెక్టు, అప్పుడే వివాదం ప్రారంభమైంది. మరి అది ఇంతవరకు పరిష్కారం అయిందా అంటే ఇప్పటికీ ఆ వివాదం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. మరి అలాంటిది తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 11 సంవత్సరాల్లో వెంటనే పరిష్కారం అవుతుందని ఎవరైనా అరచేతిలో వైకుంఠం చూపిస్తే అది జనాన్ని తప్పుదారి పట్టించడం తప్ప మరొకటి కాదు. రెండోది, ఈ ప్రాజెక్టులు లేదా నీటి పంపాలకు సంబంధించి ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయి. అదేవిధంగా వాటికి అనుగుణంగా మన దేశంలో కూడా ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి. ఏమిటి ఈ చట్టాలు లేకపోతే ఈ లాస్ అంటే, ఆయా ప్రాజెక్టు ఆయా నదుల మీద ప్రాజెక్టులు నిర్మించినటువంటి మొట్టమొదటి నిర్మించినటువంటి ప్రాజెక్టులకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అందులో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి సూత్రం. ఆ సూత్రానికి అనుగుణంగా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రాజెక్టులు నిర్మాణం అయి ఉన్నాయి కనుక ఎక్కువ నీటిని ఆ ప్రాజెక్టులకి కేటాయించాలి కనుక ఆ విధమైనటువంటి కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. దానికి గతంలో ఉన్నటువంటి పాలకుల కారణమా లేకపోతే ఎవరి కారణం? ఎవరైనా కారణం కావచ్చు, కారణమే, అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది అనటంలో దాన్ని కూడా సమర్థించవచ్చు. దాన్ని ఎట్లా పూర్తి చేయాలి, ఆ నీటిని ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా సరి చేసుకోవాలి అనేటువంటిది సమస్య. ఇప్పుడు గతంలో ఎప్పుడో నిర్మించినటువంటి ప్రాజెక్టులకి నీటి వాటాన్ని కట్ చేసి కొత్త ప్రాజెక్టులకి కేటాయింపులు జరగడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలేదు. అందువలన ఇప్పుడు ట్రిబ్యునల్స్ ఈ వివాదం అనేటువంటిది వాటి స్థాయిలో ఉంది కనుక అవి ఏమి తీర్పిస్తాయి అనేటువంటిది ఒకటైతే, ఆ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి నిర్ణయాన్ని లేదా తీర్పులని రాష్ట్రాలు సమర్థిస్తాయా లేకపోతే వ్యతిరేకిస్తాయా? వ్యతిరేకించినప్పుడు మళ్ళా అవి కోర్టులకు వెళ్ళిన తర్వాత మళ్ళా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది చెప్పలేదు. అందువలన ఇప్పుడు తక్షణంగా చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, తెలంగాణలో గతంలో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా తక్షణమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే తెలంగాణ కేటాయించినటువంటి 299 టీఎంసీల నీటిని కూడా ఇక్కడ పూర్తిగా వాడుకునేటువంటి ప్రాజెక్టులు లేవు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. మరి అటువంటి దాన్ని గతంలో గడిచినటువంటి 10 ఏళ్లలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు అనేటువంటి ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ అయినా కానీ ఇక్కడ ప్రారంభించినటువంటిది లేదా కొత్త ప్రాజెక్టు ఆ నీటికి సంబంధించి వాటిని ఏమైనా ఉండేట్లయితే యుద్ధ ప్రాతిపదికన వాటిని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ తీరు చూసినా కానీ ఆ విధమైనటువంటి వేగం ఎక్కడ ఇంతవరకు కనపట్టలేదు. ఈ లోపల గోదావరి జలాలకు సంబంధించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు డైవర్షన్ అంతా కూడా బనకచెర్ల వైపు వెళ్ళింది. ఈ బనకచెర్ల లేదా గోదావరి జలాలకు సంబంధించినటువంటి సమస్య ఏమిటంటే, ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయించాలి అనేటువంటిది ఒక నిర్ణయం జరిగింది. ఆ తరువాత ఆ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించినటువంటి జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత, తెలంగాణ వాటా ఎంత అనేటువంటిది ఇంతవరకు తేలలేదు. మరి ఎందుకని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని లేదా ట్రిబ్యునల్ని ఎవరి వాటా ఎంతో తేల్చమని ఎందుకు అడగలేదు అనేటువంటి పెద్ద ప్రశ్న. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ముందేమో డిపిఆర్ అంటే తాత్కాలికమైనటువంటి డిపిఆర్ పంపించిన తర్వాత మా వాటా ఎంత తేల్చమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి లేఖ రాసింది. మరి అదేమిటి, 10 ఏళ్ల నుంచి ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజానికి మరి తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే 2014 లేదా 2019లో ఆ విధమైనటువంటి డిమాండ్ చేసుంటే లేదా కేసీఆర్ కూడా ఆ డిమాండ్ చేసుంటే ఎవరికి ఎన్ననేటువంటిది తేలుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటా ఉంది, తెలంగాణ ఆ వివాదం ఇంకా తేలలేదు, మాకెంత శాతమో తేలలేదు,
రెండోది మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మాత్రమే మిగులు సార్ జలాలు ఏమైనా ఉంటే కోటేశ్వరరావు గారు 2000 తీసుకోవడానికి మాకేం కోటేశ్వరరావు అభ్యంతరం గారు లేదని చెప్తాం. కోటేశ్వరరావు గారు 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే కృష్ణా నది జలాల మీద వాటాల పంపకంకి సంబంధించి మాది కొత్త రాష్ట్రం కాబట్టి ఒక రాష్ట్ర ప్రాతిపదికన మాకు నీరు అందించాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మీరు కేసు విత్డ్రా చేసుకోండి, మేము దీని సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఎలాంటి పరిష్కారం అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా వచ్చినట్టుగా కనిపించట్లేదు. కేంద్రం కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది? కేంద్రం కూడా నెగ్లెక్ట్ చేయడానికి కేంద్రం చేతుల్లో కూడా లేదు. ఎందుకంటే కేంద్రం అనుసరించేటువంటి ఒక పాలసీ ఉన్నది. ఆ పాలసీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ట్రిబ్యునల్స్ కానీ నిర్ణయాలు తీసుకుంటాయి. అదేవిధంగా ఏదన్నా ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఏ రాష్ట్రం అయినా కనుక వెళ్ళేట్లయితే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. మరి ఇక్కడ ప్రధానమైనటువంటి కల్ప్రిట్ ఎవరు కనిపిస్తుందంటే కేంద్రం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కేంద్రం కృష్ణా జలాల సంగతి తేల్చలేదు, అదేవిధంగా గోదావరి జలాల సంగతి కూడా తేల్చలేదు. ఎందుకు తేల్చలేదు అంటే రెండు రాష్ట్రాల మధ్య తగాదా పెట్టి కేంద్రం తమాషా చూస్తా ఉంది. అంతకుమించి ఏమన్నా కారణం ఉందా చెప్పమానండి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, లేదా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించేటువంటి బీజేపీ పెద్దల్ని ఎవరినైనా అడగండి, ఎందుకని మీరు ఈ జలాల వివాదాన్ని ఈ విధంగా కొనసాగిస్తున్నారు అని చెప్పి అడిగితే వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. ఏదో పతకని సమాధానాలు చెప్తారు తప్ప సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పే స్థితిలో లేరు. ఇక్కడేమో పనికిచర్ల ప్రాజెక్ట్ని తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకిస్తుంది. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ అక్కడ సమర్థిస్తుంది. అంటే రెండు నాలుకల వైఖరి. ఒకే జలాలకు సంబంధించి ఒక రాష్ట్రంలో బీజేపీ ఒక వైఖరి, రెండో రాష్ట్రంలో మరొక వైఖరి. మరి ఒకవేళ ఆ విధమైనటువంటి ప్రదర్శించాలి, జనాన్ని బకరాలను చేయాలి. ఇది జరుగుతున్నటువంటి రాజకీయం. నది జలాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య కేసీఆర్ మీద చేయడం జరిగింది. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణ వాటాకు సంబంధించి ఏదైతే ఇప్పుడు 299 టీఎంసీలు ఉన్నాయో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా 500కి పైగా టీఎంసీలు ఏపీ వాడుకుంటుంటే 299 టీఎంసీలు తెలంగాణ వాడుకునేది. కానీ ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 299 టీఎంసీలకి సంతకం చేశాడు కేసీఆర్ వాటాకు సంబంధించి. దీనికి 100 కొరడా దెబ్బలు కూడా కేసీఆర్ని కొట్టాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. సో నిజంగా అలా జరిగిందంటారా? అది పూర్తిగా వాస్తవం కాదు. తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ వివాదాలు ఉండటం కంటే దాని మీద ఒక అంతిమ తీర్పు వచ్చేంత వరకు స్టేటస్ కో అంటే 299 తెలంగాణ, 518 19 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నది. దాన్ని కొనసాగించాలనేటువంటి ఒక అవగాహన అంతే తప్ప ఫైనల్ గా మొత్తం ఒక సెటిల్మెంట్ అయిందని చెప్పేసి కేసీఆర్ సంతకం చేసిన పత్రాలు ఏమన్నా ఉంటే బయట పెట్టమనండి రేవంత్ రెడ్డి గారిని. రెండు రాష్ట్రాల మధ్య ఈ మేరకు అంతిమంగా ఒప్పందం కుదిరింది అనేటువంటి అగ్రిమెంట్ పేపర్లు ఏమన్నా ఉంటే బయట పెట్టుకోనండి, మీడియా ముందు పెట్టుకోనండి, అసలు రంగు బయటపడుతుంది. అది సార్ కోటేశ్వరరావు గారు, కానీ సంతకాలు చేసినా చేయకపోయినా తెలంగాణకి రావాల్సిన వాటా ఏదైతే ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వాడుకుంటునేటప్పుడు తెలంగాణకి రావాల్సిన కనీస వాటా రావాల్సిన అవసరం ఉంది కదా. ఇది రెండు పాలకులు ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ కానీ ఎందుకు దాని మీద దృష్టి సారించట్లేదు? సంతకం పెట్టాడా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణకైతే అన్యాయం జరుగుతుంది కదా. ఎప్పుడు తెలంగాణ రాకముందు అవే 299 టీఎంసీలు, తెలంగాణ వచ్చాక అవే 299 టీఎంసీలు, ఇంకా తెలంగాణ వచ్చి ఉపయోగం ఏంటి? అదే ఇప్పుడు జలాల పంపిణీకి సంబంధించినటువంటి చట్టాల గురించి ఆ డిమాండ్ లేవనెత్తినప్పుడు కేసీఆర్కి తెలుసు, లేదా కేసీఆర్కి మద్దతు ఇచ్చినటువంటి మేధావులకి తెలుసు. అది అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేటువంటి అంశం కాదు. ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత వచ్చినటువంటి ప్రాజెక్టులు అవి రాష్ట్రాలు విడిపోవచ్చు. ఇవాళ ఉమ్మడి రాష్ట్రం 2 అయింది. రేపు ఇంకేదైనా కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ మరొక 2 అవుతుంది, తెలంగాణ మరొక 2 అవుతుంది. అప్పుడు మళ్ళా
అధికారానికి వచ్చినటువంటి పెద్దలు లేదు లేదు ఆ పాత ఒప్పందాలతో మాకేం సంబంధం లేదు, మేము కొత్తగా అధికారానికి వచ్చాము, కొత్త రాష్ట్రాలు మళ్ళా పునః పంపిణీ చేయాలంటే అది జరుగుతుందా అనేటువంటిది పెద్ద సమస్య. అందుకనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, చట్టాలు ఏం చెప్తున్నాయి, లేకపోతే మిగతా అంశాలు ఏం చెప్తున్నాయి అనేటువంటిది కేంద్రం చొరవ తీసుకోవాలి. అటువంటి ప్రయత్నం కేంద్రం వైపు నుంచి రాలేదు. అందుకని రాష్ట్రాలు లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొట్టుకుంటున్నాయి. దీనికి తేల్చాల్సింది, ఫైనల్ గా తేల్చాల్సింది కేంద్రము, ట్రిబ్యునలే కదా. మరి తీసుకురా వాళ్ళని చెప్పమానండి, ట్రిబ్యునల్ చెప్పమానండి ఏం చెప్తుంది. అది ట్రిబ్యునల్ చెప్పినటువంటి అంశాన్ని 2 రాష్ట్రాలు అంగీకరించాలి. అంగీకరించకపోతే మళ్ళా ఒక 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇదే విధమైనటువంటి వివాదం కొనసాగుతుంది. అందుకని ఉన్నటువంటి నీటిని అటు కానీ ఇటు కానీ ఉన్నటువంటి నీటిని ముందు గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా వృధాగా పోయేటువంటి వరద జలాలు ఏమైనా ఉండేట్లయితే వాటికి సంబంధించినటువంటి ఆనకట్టలు కావచ్చు, లేదా చిన్న చిన్న డ్యామ్లు కానీ అట్లాంటివన్నీ కూడా కట్టుకోవచ్చు. ఆ పని చేయకుండా ఈ విధమైనటువంటి తమాషాలతోటి జనాన్ని మభ్యపెట్టడం అనేది సరైనది కాదనేది నేను చెప్తాను. రైట్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అటు ముఖ్యమంత్రి ఇటు ప్రతిపక్ష నాయకుల మధ్య వాదోపవాదాలు, సవాళ్లతో కూడిన రాజకీయం అయితే తెలంగాణలో నడుస్తుంది. సో ఈ సవాళ్లు ఇవి పక్కన పెట్టి తెలంగాణకి రావాల్సిన నీటి వాటాని పరిష్కరించాలని మనందరం కోరుకుందాము. సో ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.